ఈ రోజు మీరు చూడండి, ఆస్తుల కోసం అన్నదమ్ములు కొట్టుకుంటున్న ఏమంటే చరిత్రలు మనకు జరగటం లేదా? మన కళ్ళ ముందు ఆస్తుల కోసం అన్నదమ్ములు కొట్టుకుంటున్న సందర్భాలు మన కళ్ళ ముందు జరగటం లేదా? అంటే తండ్రి ప్రేమ నీలో ఉంటే ఆస్తుల కోసం ఎందుకురా తమ్ముడా మనకి గొడవలు అంటాడు. తండ్రి ప్రేమ ఎక్కడ ఉంటే ఆస్తుల కోసం, అధికారాల కోసం, డబ్బుల కోసం గొడవలు ఎందుకు జరుగుతాయి? ఎవరు విరోధాలు ఎందుకు వస్తాయి? ఎందుకు నరుక్కుంటారు? ఎందుకు చంపుకుంటారు? ఒరే, ఈ లోకాన్ని ప్రేమించావా? ఈ లోకపు మాయలో పడిపోయావా? నా ప్రేమ నీలో ఉండదు, ఇక కర్కశంగా మారిపోతావు. ఇక ఈ లోకంలో ఉన్న వెండిని ప్రేమించిన ఇస్కరియోతు యోధ అన్నం పెట్టాడు, వాక్యం చెప్పాడు, స్వస్థతలు చేసే వరం ఇచ్చాడు, ఒక దైవజనుడిగా నిలబెట్టాడు, గ్రామానికి పంపించాడు, దెయ్యాలు వెలగొట్టాడు, అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు. ఆ స్థితికి తీసుకొచ్చిన యేసుక్రీస్తుల వారిని అమ్మేయడానికి సిద్ధపడ్డాడు. కర్కశంగా అమ్మేశాడండి. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే మా ప్రభు, తీసుకెళ్ళిపోండి. ఒరే, నీకు అన్నం పెట్టాడు కదా, నిన్ను ఆ స్థితిలో నిలబెట్టాడు కదా. అంటే చూసారా, ఈ లోకం మత్తులో పడిపోతే ఇక దేవుణ్ణి కూడా ప్రేమించడు. తండ్రి ప్రేమ ఎక్కడ ఉంటది? అయ్యో, మా ప్రభు కదా, మా కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు కదా, మాకు ఎన్నో మంచి మాటలు నేర్పాడు కదా, నేను ఎలాగ అమ్ముకుంటాను? చూసారా, నీతి లేకుండా పోయింది వాళ్ళ నుండి. కారణం ఈ లోకపు మాయ, ఈ లోకపు ప్రేమ ఇక మనిషినండి మూర్ఖుడిగా, రాక్షసుడిగా తయారు చేస్తుంది.